అంతరిక్షంలో ఉన్న మాకు సెలవు కావాలి. సెలవు కావాలి. పండుగలు, పెళ్లిళ్ళు, ముఖ్యమైన సందర్భాల్లో ఉద్యోగి నోట వినిపించే మొట్టమొదటి మాట ఇది. ప్రపంచ దేశాలు అన్ని చోట్ల ఇదే వినితి. ఇప్పుడు ఈ విన్నపం భూమిని దాటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కూడా చేరింది. క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల కోసం తాము కూడా విధులకు గైరాజురై సెలవు పెడతామని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆస్ట్రోనట్స్, కాస్మోనెట్స్ తెగసి చెప్పారు. వీళ్ళ సెలవు అభ్యర్థనలకు ఇప్పటికీ ఆమోదముద్ర పడిందేమో. క్రిస్మస్, కొత్త ఏడాది సంబరాలకు వ్యోమగాములంతా సిద్ధమైపోయారు. ప్రత్యేకంగా క్రిస్మస్, న్యూ ఇయర్ విందు కోసం ఇప్పటికే ప్యాక్ చేసి పంపించిన ఆహార పదార్థాలు తినేందుకు నోరూరుతుందని అక్కడి భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ చెప్పారు. ఐఎస్ఎస్లోని 7 వ్యోమగాముల బృందం క్రిస్మస్, జనవరి 1న తమ రోజువారీ శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగాలను కాసేపు పక్కన పెట్టి సంబరాల్లో తేలిపోతారని తెలుస్తోంది. తాజాగా ఐఎస్ఎస్కు వచ్చిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ 2700 కిలోల కార్గోలో వ్యోమగాముల కోసం విడివిడిగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల నుండి గిఫ్ట్లు వచ్చాయి. స్పెషల్ మీల్స్ తింటూ, కుటుంబంతో వీడియో కాల్స్ మాట్లాడుతూ వ్యోమగాములు సరదాగా గడపనున్నారు. ఇప్పటికీ హాలిడే మూడ్ను తెస్తూ సునీత, డాన్ పిటెట్లు శాంటా టోపీలు ధరించిన ఫోటో ఒకటి తాజాగా షేర్ చేశారు. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్లో ఐఎస్ఎస్కు వచ్చిన సునీత విలియమ్స్ తాము వచ్చిన వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా తిరిగి భూమికి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. నెలల తరబడి అక్కడే ఉండిపోయిన సునీతకు క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ వేడుకలు కాస్తంత ఆటవిడుపుగా ఉండబోతున్నాయి.